Hello everyone, welcome to the next session of our AP history classes. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ క్లాసెస్లో మనం అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఇంటూ ఏపీ, ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయినటువంటి వేరియస్ యూరోపియన్ పవర్స్ లైక్ డచ్ అండ్ ద బ్రిటిష్ ఆర్ ఇంగ్లీష్ అండ్ దాంతోపాటుగా ఫ్రెంచ్ అండ్ ద పోర్చుగీస్ వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో మనం మాట్లాడుకున్నాం. వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం డిస్కస్ చేయడం అనేటటువంటి జరిగింది. దాని తర్వాత వీ యాక్చువల్లీ డిస్కస్ ద ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ పవర్ అనేటువంటిది ఎలా ఎక్స్పాండ్ అవ్వడం అనేది జరిగింది, హౌ దే యాక్చువల్లీ ఎలిమినేటెడ్ ద ఫ్రెంచ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, లేటర్ హౌ దే యాక్చువల్లీ కాన్క్వర్డ్ నార్థన్ సర్కార్స్, అండ్ దాని తర్వాత ఎలా సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆర్ సీడెడ్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ అండర్లోకి రావడం అనేది జరిగింది. దాని తర్వాత ఒకప్పటి కర్ణాటక రీజియన్లో భాగంగా ఉన్నటువంటి చిత్తూరు అండ్ నెల్లూరు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ అండర్లోకి రావడం అనేది జరిగింది. సో ద ఎంటైర్ ఏపీ ఎలా బ్రిటిష్ కంట్రోల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. అండ్ తర్వాత ది మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎలా భాగం అవ్వడం అనేటువంటిది జరిగింది. ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడాం. దాని తర్వాత ఏపీ అండర్ కంపెనీ రూల్ గురించి మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. వేరియస్ బ్రిటిష్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. ద ఏజ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇంపార్టెంట్ పీపుల్ లైక్ థామస్ మన్రో గురించి కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ ఎంటైర్ కెరియర్ని మనం మ్యాప్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ కంట్రిబ్యూషన్స్ గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. దాని తర్వాత అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అండ్ ద కంట్రిబ్యూషన్స్ బై పీపుల్ లైక్ సర్ ఆర్థర్ కాటన్ యాజ్ వెల్ యాజ్ కెప్టెన్ ఓవర్ అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఏ విధంగా పడ్డం అనేది జరిగిందో మనం మాట్లాడుకున్నాం. లోకల్ ట్రెడిషనల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో ఎలా కొలాప్స్ అవ్వడం అనేటువంటిదో మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఆర్టిసన్ కమ్యూనిటీ ఎలా డిస్ట్రాయ్ అవ్వడం అనేటువంటిది జరిగిందో మనం మాట్లాడడం అనేది జరిగింది. ప్యారలీ అగ్రికల్చరల్ లేదా అగ్రేరియన్ క్రైసిస్తో పాటు హ్యాండిక్రాఫ్ట్స్ అనేటువంటి ఏ విధంగా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగింది. ఎరీస్ ఫెమైన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. డొక్కల ఫెమైన్ కానీ లేదా గుంటూరు ఫెమైన్ అనేటువంటి పేరుతో కూడా మనం పిలుస్తాం. వాటి గురించి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత ఎడ్యుకేషన్ అండ్ ప్రెస్ గురించి యాజ్ వెల్ యాజ్ ఓరియంటల్ స్టడీస్ గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఇండోలజీ అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ లైక్ సిపి బ్రౌన్, కొలనల్ మెకంజీ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేసాం. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం ఏం చేద్దాము అంటే ఇంపార్టెంట్ రెబలియన్స్ అగెన్స్ట్ కంపెనీ, ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ సమయంలో ఎటువంటి రెబలియన్స్ లేదా ఇన్సర్జెంట్ యాక్టివిటీస్ అనేటటువంటి జర్నీ వాటి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పెర్స్పెక్టివ్. నేను ఫ్యూ ఇంపార్టెంట్ రెబలియన్స్ గురించి దిస్ పర్టికులర్ క్లాస్లో మాట్లాడతాను. ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ బీయింగ్ ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం. అప్పటి నార్థన్ సర్కార్స్లో భాగంగా ఉన్నటువంటి చికాగోల్ సర్కార్ ఏదైతే ఉందో దానిలో చిన్న విజయరామరాజు రివోల్ట్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడుకోవాలి. విజయనగర జమీందార్ అయినటువంటి చిన్న విజయరామరాజు ఎలా బ్రిటిష్కి ఎగనెస్ట్గా రివోల్ట్ చేయడం అనేటువంటి జరిగిందో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ట్రైబల్ రివోల్ట్, దట్ ఈస్ కొర్రమల్లయ్య ట్రైబల్ రివోల్ట్ ఏదైతే ఉందో, రెబలియన్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాలి. ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్ అండ్ దాంతోపాటు ఒడిషా బార్డర్లో ఉన్నటువంటి గంజాం ప్రాంతం ఏదైతే ఉందో ప్రజెంట్ డే ఒడిషాలో భాగంగా ఉండడం అనేది జరిగింది. సాలూరు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కొర్రమల్లయ్య అండ్ దాంతోపాటు కొండదరాస్ వెరీ ఇంపార్టెంట్ మౌంటేనియస్ ట్రైబ్స్ వాళ్ళ యొక్క రివోల్ట్ ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడాలి. ఎగెన్స్ట్ ద మనీ లెండర్స్ అండ్ ద ఎక్స్ప్లాయిటేషన్ బై లోకల్ అఫీషియల్స్ దాని గురించి మనం మాట్లాడాలి. అండ్ దాంతోపాటుగా ప్రెజెంట్ డే కర్నూలు ప్రాంతంలో పోలగర్ రెబలియన్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడాలి. అండర్ ద బ్యానర్ ఆఫ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. నల్లమల హిల్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏ విధంగా పాలిగర్స్ రివోల్ట్ చేయడం అనేటువంటి జరిగింది, ఆ విషయాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు చాలా చక్కగా ఆల్ దీస్ రెబలియన్స్ గురించి పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. కానీ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఆల్ దీస్ రెబలియన్స్ ఏంటంటే ఆల్ దీస్ రెబలియన్స్ వర్ యాక్చువల్లీ క్యారీడ్ అవుట్ బై అరిస్టోక్రసీ అమ్మ. సో ఆ సమయంలో ఉన్నటువంటి ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ప్రివిలేజెస్ని ఎంజాయ్ చేస్తున్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో, జమీందార్స్ అవ్వచ్చు, పాలిగర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఎక్కువగా కంపెనీకి వ్యతిరేకంగా రివోల్ట్ చేయడం అనేటువంటి జరిగింది. నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను, దిస్ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏదైతే ఉందో దట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ది ఏజ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ అనే విధంగా కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఏజ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ నేను చాలా డీటెయిల్గా చెప్పాను. ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ ఇన్ ద సివిల్ అడ్మినిస్ట్రేషన్, సో ఎవరైనా అప్పటి కలెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంపార్టెంట్ పొజిషన్స్లో సివిల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దే వర్ ప్రిడామినెంట్లీ ఫ్రమ్ మిలిటరీ ఫోర్సెస్ అమ్మ.
సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వారన్ హేస్టింగ్స్ని తీసుకున్న, కార్న్వాలిస్ని తీసుకున్న, థామస్ మున్రోని తీసుకున్న, ఎవరిని మీరు తీసుకున్నా వాళ్ళు ఫస్ట్ మిలిటరీ ఫోర్సెస్లో భాగంగా ఉండడం అనేది జరిగింది. అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నెన్స్ దేవర్ యాక్చువల్లీ ది ఫోర్స్డ్ ఇంటూ ది సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ లేదా సివిల్ అడ్మినిస్ట్రేషన్ కింద మనం చెప్పొచ్చు, రైట్. సో వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చాలా కొత్త, వాళ్ళకి అస్సలు ఏమైనా తెలుసా తెలియదు. అండ్ దాంతోపాటు జోగ్రఫీ ఆఫ్ ఇంగ్లాండ్ వేరు, అండ్ దాంతోపాటు జోగ్రఫీ ఆఫ్ ఇండియా కంప్లీట్గా వేరు, ద కల్చర్ ఆఫ్ ఇంగ్లాండ్ వేరు, ద కల్చర్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా వేరు, అవునా కదా. సో దట్స్ వే దే రిసార్టెడ్ టు దిస్ ట్రయల్ అండ్ ఎర్రర్ థింగ్ అనమాట. అంటే ఒక పర్టికులర్ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి చేయడం అడ్మినిస్ట్రేషన్లో, దానిలో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ లిమిటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేయడానికి, పోడ్చడానికి ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో దాంతో ముందుకు రావడం. అందుకే మీరు ఆంధ్రాలో మనకి ఆల్మోస్ట్ ద ఎంటైర్ ఆంధ్ర అనేటటువంటిది ఏ విధంగా ఫెర్టైల్ గ్రౌండ్ ఫర్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్గా మారడం అనేది జరిగిందో మనం మాట్లాడుకున్నాం, రైట్. ఆంధ్రాలో క్విన్కెనియల్ సిస్టమ్ తీసుకొచ్చారు, దట్ ఈస్ బిడ్డింగ్ సిస్టమ్ ఆర్ రెవెన్యూ కాంట్రాక్టర్ సిస్టమ్ అని చెప్పాం. క్విన్కెనియల్ సిస్టమ్ తర్వాత పెర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆర్ జమీందారీ సిస్టమ్ తీసుకొచ్చారా, తప్పకుండా తీసుకురావడం అనేది జరిగింది. దాని తర్వాత రైతువారీ సిస్టమ్ తీసుకొచ్చారా, తీసుకురావడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు విలేజ్ రెవెన్యూ సిస్టమ్ ఏదైతే ఉందో తీసుకొచ్చారా, తప్పకుండా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ద ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? బికాస్ ఫస్ట్ ఒక దాంతో ఎక్స్పెరిమెంట్ చేశారు, దానిలో కొన్ని లిమిటేషన్స్ కనిపించేవి, దాన్ని పోర్చడానికి వేరే దాన్ని వీళ్ళు తీసుకురావడం అనేటువంటి జరిగింది. ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగింది. అందుకే దిస్ పర్టికులర్ ఏజ్ని ఏజ్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్గా మనం చెప్పడం అనేటువంటి జరిగింది. బట్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ద క్లాసెస్ ఆఫ్ పీపుల్ మీద చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ ఆర్ అగ్రికల్చరల్ లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సివియర్ ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. అగ్రేరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో తీవ్రతరం అవ్వడం అనేది జరిగిందని చెప్పుకున్నాం. ఫెమైన్స్ ఏవైతే ఉంటాయో రావడం అనేది జరిగిందని చెప్పుకున్నాం, రైట్. అండ్ దాని తర్వాతగా లోకల్ ఆర్టిసన్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడడం అనేటువంటిది జరిగింది. లోకల్ హ్యాండిక్రాఫ్ట్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాని మీద కూడా ఇంపాక్ట్ పడడం అనేది జరిగింది. దాని గురించి కూడా సైడ్ బై సైడ్ ప్యారల్గా ఇవి ఎలా ఇంపాక్ట్ అయినాయి. అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉందో దాని పుణ్యాన ద ఎంటైర్ నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, ఇండియా మొత్తం మీద ఈ హ్యాండిక్రాఫ్ట్స్ అనేటువంటి ఎలా డిస్ట్రాయ్ అవ్వడం అనేటువంటి జరిగిందో కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు అరిస్టోక్రాట్స్ లైక్ జమీందార్స్ అండ్ దాంతోపాటు పాలిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరిగిందో మనం మాట్లాడుకున్నాం. అండ్ దాంతోపాటు ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడడం అనేటువంటి జరిగిందో కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది, అవునా. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం కాంప్రహెన్సివ్గా ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, సో దిస్ పర్టికులర్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉంటాయో దీస్ పాలసీస్ పుట్ ఫార్వర్డ్ బై ద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ formed the basis for a lot many rebellions against ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా తిరుగుబాట్లు ఏవైతే ఉంటే అవి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ ఆల్ దీస్ రెబలియన్స్ వర్ యాక్చువల్లీ డామినేటెడ్ బై ద అరిస్టోక్రసీ. ఎక్కువగా జమీందారులు, పాలిగర్లు లాంటి వాళ్ళు ఎక్కువగా ఏపీలో తిరగబడ్డం అనేటువంటిది జరిగిందమ్మా. విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ లెట్ us dive deep into different rebellions emerged during company rule. So first, one of the most important rebellions, that is బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం గురించి కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, వినాలమ్మా. సో నౌ లెట్ us look at various rebellions against ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనకు వ్యతిరేకంగా వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ స్టార్ట్ చేసినటువంటి రెబలియన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. దే వర్ సిగ్నిఫికెంట్లీ డామినేటెడ్ బై అరిస్టోక్రసీ అని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. వాట్ వర్ సమ్ ఇంపార్టెంట్ కాజెస్ ఆర్ రీజన్స్ బిహైండ్ దీస్ రివోల్ట్స్? ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ద ఫారెన్ నేచర్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలసీస్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అండ్ పాలసీస్ ఏవైతే ఉంటాయో దే వర్ యాక్చువల్లీ అన్నోన్ టు ద లోకల్ లీడర్స్ ఆర్ లోకల్ పీపుల్కి తెలియనటువంటివి. సో అందుకే దేర్ ఫార్మ్డ్ ఎ సిగ్నిఫికెంట్ గ్యాప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక అగాధం ఏదైతే ఉందో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. అది ఒక ముఖ్యమైన కారణం. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పాలసీ ఆఫ్ బ్రిటిష్ అఫీషియల్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ట్రయల్ అండ్ ఎర్రర్ పాలసీని స్టార్ట్ చేశారని చెప్పుకున్నాం, రైట్. డిఫరెంట్ ల్యాండ్ రెవెన్యూ పాలసీస్ ఏవైతే ఉంటే వాటితో ముందుకు రావడం అనేది జరిగింది. వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ లాభాలు ఏవైతే ఉంటాయి, ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయి దానికి అనుగుణంగా డిఫరెంట్ పాలసీస్ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వాటి కారణంగా వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ పడడం అనేది జరిగిందని చెప్పి కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే స్ట్రక్చరల్ ఇష్యూస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఇరెగ్యులారిటీస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. కరప్షన్ అవ్వచ్చు, లేకపోతే అదర్ ఇంపార్టెంట్ ఇరెగ్యులారిటీస్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా కూడా ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యి తిరుగుబాట్లు చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అండ్ దాంతోపాటుగా ఇంక్రీజ్ ఇన్ ద పేష్కష్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ పేష్కష్? సో అకార్డింగ్ టు పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ ఆర్ జమీందారీ సిస్టమ్,
దీస్ జమీందార్స్ ఆర్ లోకల్ అరిస్టోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో దాని నుంచి కలెక్ట్ చేసినటువంటి ల్యాండ్ రెవెన్యూలో కొంత భాగం వాళ్ళు ఉంచుకొని గవర్నమెంట్కి కట్టేటటువంటి దాన్ని పేష్కష్గా చెప్పడం అనేది జరుగుతుంది. పేష్కష్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఒకవేళ ఇంక్రీజ్ చేస్తే, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంక్రీజ్ చేస్తే జమీందార్కి మిగిలేటటువంటిది చాలా తగ్గిపోవడం అనేది జరుగుతుంది, మిగిలినటువంటి మొత్తం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా చాలామంది జమీందారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరుగుబాట్లు చేయడం అనేది జరిగిందమ్మా. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే స్ట్రిక్ట్ ఆర్ stringent tax collection policies are methods employed by ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ చాలా స్ట్రిక్ట్గా ల్యాండ్ రెవెన్యూ వసూలు చేశారు ఫర్ దేర్ ఓన్ గుడ్, ఫర్ దేర్ ఓన్ ఎక్స్పెన్సెస్, మిలిటరీ ఎక్స్పెన్సెస్ అండ్ వాట్ నాట్ అదర్ థింగ్స్ కోసం. సో దానివల్ల కూడా చాలామంది జమీందారులు వాళ్ళ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో కోల్పోవడం అనేది జరిగింది. చాలా ల్యాండ్స్ మీద ఇన్హెరిటెన్స్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కోల్పోవడం అనేటువంటిది జరిగింది. సో అందు కారణం చేత కూడా జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరుగుబాట్లు అనేటువంటివి మొదలు పెట్టారమ్మా. అండ్ అగ్రేరియన్ క్రైసిస్ ఏదైతే ఉందో ఆ సమయంలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. వ్యవసాయం ఏదైతే ఉందో కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం అనేటువంటి జరిగింది. సివియర్ ఫెమైన్స్ కపుల్డ్ విత్ పూర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ సరిగ్గా ప్రొవైడ్ చేయకపోవడం వల్ల అండ్ దాంతోపాటుగా విపరీతమైన కరువు కాటకాలను ఆంధ్రప్రదేశ్ సమయంలో చూడడం వల్ల కూడా తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయో స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మల్టీఫెస్టెడ్ ఎక్స్ప్లాయిటేషన్. ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుకోవడమే కాకుండా జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంత దోచుకున్నారు. అండ్ దాంతోపాటుగా అబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఏదైతే ఉందో నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో జమీందార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తరపున వేరే వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ నియమించి ట్యాక్స్ కలెక్షన్ కోసం నియమించే వాళ్ళు కూడా విపరీతంగా ట్యాక్స్ అనేటటువంటిది ఎక్కువ మొత్తంలో వసూలు చేయడం అనేది జరిగిందని చెప్పి కూడా మనం మాట్లాడుకున్నాం, రైట్. ఈ అబ్సెంటీ ల్యాండ్ లార్డిజము అండ్ దాంతోపాటు మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ వీటన్నింటి కారణంగా కూడా తిరుగుబాట్లు అనేటటువంటివి స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అండ్ దాని యొక్క సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఎస్పెషల్లీ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ దాంతోపాటు ఆర్టిసన్ కమ్యూనిటీ కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం ఏదైతే ఉందో, ముఖ్యంగా ఆర్టిసన్స్ని సపోర్ట్ చేసేటటువంటి అరిస్టోక్రట్ క్లాస్ ఏదైతే ఉందో కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడంతో దీస్ ఆర్టిసన్ కమ్యూనిటీస్ యాక్చువల్లీ ప్రొవైడెడ్ ఇనఫ్ ఇంపటస్ టు ఆల్ దీస్ రెబలియన్స్, టు ఆల్ దీస్ రివోల్ట్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ పర్టికులర్ రీజన్స్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా ఈ తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయో అవి ఇంటెన్సిఫై అవ్వడం అనేటువంటి జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ రివోల్ట్ ఏంటి అంటే ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం? కొద్ది నిమిషాల్లో మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో నౌ let us look at the first important rebellion, that is the Battle of Padmanabham, which was a significant event happened on July 10th, 1794. 1794 జూలై 10వ తారీఖున జరిగినటువంటి ముఖ్యమైనటువంటి రెబెలియన్ కింద మనం మాట్లాడొచ్చు. లెట్ మీ టేక్ యూ ఆల్ త్రూ సమ్ ఇంపార్టెంట్ బ్యాక్గ్రౌండ్. ఆల్రెడీ ఎక్స్పాన్షన్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ రూల్లో భాగంగా నేను ద బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి ఏదైతే ఉందో దాని గురించి మనం మాట్లాడడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలి అప్పటి విజయనగర్ రూలర్ అయినటువంటి విజయ రామరాజు ఎవరైతే ఉన్నారో అతను ఫ్రెంచ్ వాళ్ళతో కలిసి బొబ్బిలి జమీందార్ అయినటువంటి రంగారావుకి వ్యతిరేకంగా ఈ బ్యాటిల్ ఆఫ్ బొబ్బిలిలో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా బొబ్బిలి జమీందార్ ద ఫ్యూడల్ లార్డ్ అండర్ ద విజయనగరాస్, దట్ ఈస్ రంగారావు, చనిపోవడం అనేది జరుగుతుంది. రంగారావు యొక్క రిలేటివ్ అయినటువంటి తాండ్ర పాపారాయుడు ఎవరైతే ఉన్నారో ఇతను విజయరామరాజు ద విజయనగర రూలర్ ఎవరైతే ఉన్నారో అతన్ని చంపేయడం అనేటువంటి జరుగుతుంది. బట్ ఫ్రెంచ్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ విజయరామరాజు యొక్క డెత్ని ఎవెంజ్ చేసుకోకపోవడం వల్ల, అంటే రివెంజ్ తీర్చుకోకపోవడం వల్ల విజయరామరాజు యొక్క కొడుకైనటువంటి ఆనంద గజపతి రాజు ఎవరైతే ఉన్నారో అతను ఫ్రెంచ్ వాళ్ళకి వ్యతిరేకంగా చాలా కోపం పెంచుకోవడం అనేది జరుగుతుంది. ఆనంద గజపతి రాజు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేరి ద ట్రీటీ ఆఫ్ కసిమ్కోటా ఏదైతే ఉందో దాన్ని సైన్ చేస్తాడు. సో ఆఫ్టర్ సైనింగ్ ద ట్రీటీ ఆఫ్ కసిమ్కోటా, the combined forces of Ananda Gajapati Raju and English East India Company, they actually attacked French at a place called Chendurti near Rajahmundry. దాన్ని చందుర్తి యుద్ధంగా చెప్తాం. 1758లో జరిగినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ డిసైసివ్ ఈవెంట్స్గా మనం చెప్పొచ్చు. చందుర్తి బ్యాటిల్ ఏదైతే ఉందో, ద బ్యాటిల్ ఆఫ్ చందుర్తి ఏదైతే ఉందో వన్ కెన్ కంపేర్ ఇట్ విత్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ కింద మనం చెప్పొచ్చు. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఎలా అయితే ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఇండియన్ రూల్ని స్టార్ట్ చేయడం అనేటటువంటి జరిగిందో, స్టార్ట్ అవ్వడానికి కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగిందో, బ్యాటిల్ ఆఫ్ చందుర్తి ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్ బ్రిటిష్ రూల్ అనేటువంటిది స్టార్ట్ చేయడంలో కీలకమైన పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది అని మనం చెప్పుకున్నాం. అయితే దిస్ ఆనంద గజపతి రాజు 2 years ఆఫ్టర్ దిస్ బ్యాటిల్ ఆఫ్ చందుర్తి 1762లో ఆయన చికెన్ పాక్స్తో చనిపోవడం అనేది జరుగుతుంది. అతని యొక్క డెత్ తర్వాత అతని కొడుకైనటువంటి చిన్న విజయరామరాజు ఎవరైతే ఉన్నారో మైనర్ సన్, ఆయన విజయనగర జమీందార్ కింద అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అతను మైనర్ అవ్వడం వల్ల
విజయనగర కింగ్డమ్ యొక్క అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలు ఎవరి మీద పడతాయి? అతని యొక్క స్టెప్ బ్రదర్ అయినటువంటి సీతారామరాజు మీద పడ్డమయ్యేటువంటి జరుగుతుంది. మరి చిన్న విజయరామరాజు పెద్ద అయిన తర్వాత సీతారామరాజు యొక్క అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు, డ్యూ టు మెనీ అడ్మినిస్ట్రేటివ్ ఇరెగ్యులారిటీస్ ఐఎమ్ యాక్చువల్లీ రిమూవింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ దివాన్ అనే నిర్ణయం తీసుకుంటాడు. సీతారామరాజు దివాన్ అనేటటువంటి పొజిషన్ ఏదైతే ఉందో దాని నుంచి రిమూవ్ చేస్తాడు, తొలగించడం అనేటటువంటి జరుగుతుంది. సో సీతారామరాజు ఎవరిని ఆశ్రయిస్తాడు అప్పుడు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ద బ్రిటిష్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కోరుకోవడం అనేది జరుగుతుందమ్మా. అండ్ ఫైనలీ ద బ్రిటిష్ ఆఫర్డ్ ది సపోర్ట్ టు సీతారామరాజు. సీతారామరాజుకు బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ ఇవ్వడం ఎవరికి నచ్చదు? చిన్న విజయరామరాజుకు నచ్చదు. సో చిన్న విజయరామరాజు ఏం చేస్తాడు? బ్రిటిష్ వాళ్ళకి పే చేయాల్సినటువంటి పేష్కష్ ఏదైతే ఉందో అది కట్టడం మానేస్తాడనమాట. పేష్కష్ సరిగ్గా కట్టట్లేదు అనేటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ ఫోర్సెస్ విజయనగర ఫోర్ట్ని August 2nd, 1793లో సీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. అండ్ ద విజయనగర కింగ్డమ్ని 3 పార్ట్స్గా 3 భాగాలుగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. చిన్న విజయరామ్కి మంత్లీ పెన్షన్ ఆఫ్ 1200 పగోడాస్, 1200 పగోడాలని ఆఫర్ చేసి మచిలీపట్నంలో నేను ఉండాలి తప్ప విజయనగర కింగ్డమ్కి వెనక్కి రాకూడదు అని చెప్పి బ్రిటిష్ ఫోర్సెస్ చెప్తారనమాట. అప్పుడు చెన్నై విజయరామరాజు he tried to retaliate the British forces at a place called పద్మనాభం విలేజ్, ప్రెజెంట్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి, విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమైన గ్రామం. సో అక్కడ రివోల్ట్లో పార్టిసిపేట్ చేస్తారు. దాన్ని మనం బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం అని చెప్పి చెప్తాం. అండ్ ఫైనలీ డ్యూరింగ్ ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం చిన్న విజయరామరాజు వాజ్ కిల్డ్ ఆన్ July 10th, 1794. అతని కొడుకైనటువంటి నారాయణ బాబు ఎవరైతే ఉన్నారో హూ వాజ్ స్టిల్ ఎ మైనర్ who sought refuge in the hilly region of మక్కువ, విశాఖపట్నం దగ్గర మక్కువ అనే ప్రాంతంలో చెన్నై విజయరామరాజు యొక్క కొడుకైనటువంటి నారాయణ బాబు తలదాచుకుంటాడు. అండ్ లాటర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1802, 1802వ సంవత్సరంలో బ్రిటిష్ రీజన్ అగ్రిమెంట్ విత్ నారాయణ బాబు. అండ్ విత్ దిస్ అగ్రిమెంట్, త్రూ దిస్ అగ్రిమెంట్ ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ గ్రాంటెడ్ హిమ్ ద కింగ్డమ్ అండర్ ద కండిషన్ దట్ హీ వుడ్ ఇంప్లిమెంట్ ఎ పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, దట్ ఈస్ జమీందారీ సిస్టమ్ లేదా పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ని విజయనగర కింగ్డమ్లో ఇంప్లిమెంట్ చేస్తాను అని ఆయన ఒప్పుకోవడంతో కింగ్డమ్ని ఆయనకు అప్పగించడం అనేది జరుగుతుంది. అండ్ ద బ్రిటిష్ విల్ గెట్ అన్ యాన్యువల్ పేష్కష్ ఆఫ్ 6 lakh పగోడాస్, 6 లక్షల పగోడాలు ఈ అగ్రిమెంట్లో భాగంగా ఎవరు చెల్లించాలి? నారాయణ బాబు బ్రిటిష్ వాళ్ళకి చెల్లించాల్సి ఉంటుందన్నమాట ప్రతి ఏటా. దిస్ పర్టికులర్ బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం ఈజ్ ఆఫెన్ కంపేర్డ్ టు ద బ్యాటిల్ ఆఫ్ ఫ్లోడెన్ ఫీల్డ్ వేర్ ద స్కాట్లాండ్ వాజ్ డిఫీటెడ్ అండ్ సబ్సిక్వెంట్లీ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ఇంగ్లాండ్, దట్ ఈస్ యూకే, యునైటెడ్ కింగ్డమ్లోకి స్కాట్లాండ్ పర్మనెంట్గా భాగం అవ్వడం అనేది జరుగుతుంది ఆఫ్టర్ ద బ్యాటిల్ ఆఫ్ ఫ్లోడెన్ ఫీల్డ్, విచ్ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ డిసైసివ్ ఈవెంట్, వెరీ డిసైసివ్ బ్యాటిల్ కింద మనం చెప్పుకోవచ్చు ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్. సో దాంతోనే బ్యాటిల్ ఆఫ్ పద్మనాభాన్ని కూడా హిస్టారియన్స్ పోల్చడం అనేది జరుగుతుంది, కంపేర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఫుల్ టైమ్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగర ఏదైతే ఉందో అది ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డైరెక్ట్ కంట్రోల్లోకి రావడం అనేది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ద బ్యాటిల్ ఆఫ్ పద్మనాభం అండ్ ద ఎంటైర్ ఆల్ ద ఈవెంట్స్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నెక్స్ట్ ఇంపార్టెంట్ రెబెలియన్, దట్ ఈస్ కొర్రమల్లయ్య రెబెలియన్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి అమ్మ. సో నౌ లెట్ us look at కొర్రమల్లయ్య's rebellion which was happened in 1838. కొర్రమల్లయ్య వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ట్రైబల్ లీడర్స్ who fought against ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇన్ ద ఏజెన్సీ ఏరియా ఆఫ్ గంజాం, దట్ ఈస్ ఇన్ ద బార్డరింగ్ ఏరియాస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఒడిశా, సాలూరు ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇతను ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్కి వ్యతిరేకంగా తలపడ్డం అనేది జరిగింది. గొరిల్లా వార్ఫేర్ మెథడ్స్ ద్వారా గవర్నమెంట్ ఫోర్సెస్, కంపెనీ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఈయన తిరుగుబాటు చేయడం అనేటువంటి జరిగింది. బట్ వాట్ వాజ్ హిజ్ ఇంపార్టెంట్ కన్సర్న్? హిజ్ ఇంపార్టెంట్ కన్సర్న్ వాజ్ ద ఎక్స్ప్లాయిటేటివ్ ఎకనామిక్ ప్రాక్టీసెస్ ఆఫ్ మనీ లెండర్స్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఇంపార్టెంట్ పాలసీస్ కారణంగా మనీ లెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ హిల్లీ రీజియన్ పీపుల్ మీద చాలా ఎక్స్ప్లాయిటేషన్కి, దోపిడీకి పాల్పడడం అనేటువంటి జరిగిందని చెప్పి మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఫ్రమ్ 1845 to 1848 దీస్ హిల్ ట్రైబ్స్ ఇన్ ద ఏరియా ఆఫ్ గంజాం దే యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ రెబెలియన్ అగెన్స్ట్ గవర్నమెంట్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్సెస్కి వ్యతిరేకంగా రెబెలియన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అట్ అనదర్ ఇంపార్టెంట్ లీడర్ హు పార్టిసిపేట్ ఇన్ దిస్ ట్రైబల్ అప్రైజింగ్ ఎవరు అంటే చినభూపతి. చినభూపతి కొర్రమల్లయ్యతో కలిసి, కొర్రమల్లయ్య వాజ్ యాక్చువల్లీ ఫ్రమ్ కొండదొర ట్రైబల్ కమ్యూనిటీ, కలిసి ఈ పర్టికులర్ రెబెలియన్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. బట్ థ్యాంక్స్ టు ద ఎఫర్ట్స్ ఆఫ్ బ్రిటిష్ కమిషనర్ నేమ్ జార్జ్ రసెల్, హీ వాజ్ యాక్చువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది సప్రెషన్ ఆఫ్ దీస్ రెబెలియన్స్ ఇన్ దీస్ ఏజెన్సీ ఏరియాస్. ఏజెన్సీ ఏరియాస్లో కంప్లీట్గా ఈ రెబెలియన్ అనేటటువంటిది పూర్తిగా అణగదొక్కడంలో ఇది కీలకమైన పాత్ర పోషించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రెబెలియన్, దట్ ఈస్ ద రివోల్ట్ బై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆర్ కోయలకుంట్ల నరసింహారెడ్డి. 1846లో ప్రజెంట్ డే కర్నూలు అండ్ నంద్యాల రీజియన్స్లో ఉన్నటువంటి వేరియస్
పాలిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక తాటి మీదకు చేర్చి ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి ముఖ్యమైనటువంటి లీడరే కొయ్యలకుంట్ల నరసింహారెడ్డి ఆర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సో దాని గురించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినాలమ్మా. సో నౌ లెట్ us look at the rebellion by కోయలకుంట్ల నరసింహారెడ్డి was famously called as ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి was actually a polygar in the present day region of కర్నూలు అండ్ నంద్యాల. కర్నూలు అండ్ నంద్యాల ప్రాంతంలో ఆ సమయంలో పాలిగర్గా లోకల్ చిఫ్టెన్గా ఆయన ఒకప్పుడు ఉండడం అనేది జరిగింది. ఎప్పుడైతే సర్ థామస్ మున్రో దత్తమండలం లేదా సీడెడ్ ట్రాక్స్ యొక్క కలెక్టర్గా అపాయింట్ కాబడతారో, మీ అందరికీ నేను సర్ థామస్ మున్రో గురించి చెప్పినప్పుడు చెప్పాను 1800 నుంచి 1807 వరకు ఆయన సీడెడ్ ట్రాక్స్ ఆర్ సీడెడ్ డిస్ట్రిక్ట్స్ యొక్క కలెక్టర్లా పనిచేయడం అనేటువంటి జరిగిందని చెప్పుకున్నాం, రైట్? ఆ సమయంలో హీ యాక్చువల్లీ ఆర్డర్డ్ ద పాలిగర్స్ టు లే డౌన్ దేర్ ఆర్మ్స్ అండ్ పే పేష్కష్ టు ద బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ట్రిబ్యూట్ అనేటువంటిది చెల్లించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పాలిగర్స్ ఇన్ ద కర్నూలు అండ్ నంద్యాల రీజియన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆర్ కోయలకుంట్ల నరసింహారెడ్డి దే యాక్చువల్లీ రోజ్ ఇన్ రెబెలియన్ అగైన్స్ట్ ద బ్రిటిష్ రూల్. అండ్ July 10th, 1846న నరసింహారెడ్డి along with a force of 500 men looted the government treasuries at కోయలకుంట్ల అండ్ దువ్వూరు. ప్రజెంట్ డే కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి కోయలకుంట్ల అండ్ దువ్వూరు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రెజరీస్ని వీళ్ళు కొల్లగొట్టడం అనేటువంటిది జరిగింది. October 6, 1846న వన్ ఆఫ్ ద వెరీ ప్రామినెంట్ బ్రిటిష్ అఫీషియల్స్ అయినటువంటి కాక్రేన్ హీ యాక్చువల్లీ క్యాప్చర్డ్ నరసింహారెడ్డి ఎట్ ఎ ప్లేస్ నేమ్డ్ పేరుసోమల్ల ఇన్ ద నల్లమల హిల్స్. నల్లమల కొండల్లోని పేరుసోమల్ల వద్ద అతన్ని క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. 1847 ఫిబ్రవరి 22వ తారీఖున ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పబ్లిక్గా కోయలకుంట్లలో ఉరి తీయడం అనేటటువంటి జరిగింది. హిజ్ ఎగ్జిక్యూషన్ మార్క్ ద ఎండ్ ఆఫ్ ద పాలిగర్ రెబెలియన్ ఇన్ ద కర్నూలు అండ్ నంద్యాల రీజియన్. సో ఇక్కడితో పాలిగర్ రెబెలియన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఎండ్ అవ్వడం అనేటువంటి జరిగిందాం. దీస్ వర్ సమ్ ఇంపార్టెంట్ రివోల్ట్స్ అగెన్స్ట్ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ దీస్ రెబెలియన్స్ వర్ యాక్చువల్లీ కంటిన్యూడ్ టిల్ 1857. 1857 సిపాయి రివోల్ట్లో భాగంగా ఆంధ్రాలో తలెత్తినటువంటి మొదలైనటువంటి వేరు రివోల్ట్స్కి ఇవి సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ కింద మారడం అనేటువంటిది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. మన నెక్స్ట్ క్లాస్లో మనం ద రివోల్ట్ ఆఫ్ 1857 అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఆంధ్ర కంప్లీట్గా డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా తెలుసుకుందాం. మీకు పూర్తి స్థాయిలో ప్రతి టాపిక్ అర్థమవుతుంది, అందులో డౌటే లేదు. ఇన్ ఆర్ క్లాసెస్ వీ ఫాలో ఏ సిస్టమ్. If you follow my system, there is no power on the earth can stop you answering questions in your mains examination. That is what I can guarantee you. Paid courses ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మన వెబ్సైట్ sairamsampatirao.education.com దానిలో సైన్ అప్ అయ్యి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదా మన టీంతో డౌట్స్ ఏమైనా ఉంటే మన టీంకి కాల్ చేసి సపోర్ట్ టీంకి డౌట్స్ని పూర్తిగా క్లారిఫై చేసుకొని చక్కగా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాన్న. బాయ్ అమ్మ.